అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకేనా? ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఒంగోలు నియోజకవర్గం ఇప్పుడు కూటమిలో అయితే ఒక చిన్న వ్యవహారం అయితే నడుస్తుంది. అది ముఖ్యంగా ఇటీవల కూటమిలోకి కొంతమంది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తున్నారు. అదేవిధంగా కూడా జనసేనలోకి వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఒంగోలు నియోజకవర్గం సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ఒంగోలు స్థానిక శాసనసభ్యులు, టీడీపీ నాయకులు దామచర్ల జనార్దన్ గారు. వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఒంగోలు నియోజకవర్గంలో ఏం జరగబోతున్నది. సార్ చెప్పండి, గత కొన్ని రోజుల నుంచి ఒంగోలు నియోజకవర్గం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వార్తలు నిలుస్తున్న పరిస్థితి. దానికి ముఖ్య కారణం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలోకి రావటం. ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే టీడీపీ కార్యకర్తల తరఫున ఆర్టీవీ ద్వారా మీకు అడుగుతున్నాము. ముఖ్యంగా ఇప్పటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద పోరాటం చేసినటువంటి దామచర్ల జనార్దన్ ఇక ముందు కూడా పోరాటం చేస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నలో ఇక్కడంతా కూడా గందరగోళం ఉండే పరిస్థితి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలో అతను ఎవరో ఇబ్బందులు పడో లేకపోతే పార్టీలు మారేవాళ్ళు మారుతుంటారు, పార్టీలు జరుగుతుంటాయి. దానికి ఇప్పుడు ఉండే పరిపాలనకి అసలు ఇబ్బందే లేదు, దాని పరిస్థితులు కాదు. రెండవది అంటారా, ఇదివరకు ఏ విధంగా జరుగుతుందో అడ్మినిస్ట్రేషన్ అదే విధంగా జరుగుతుంది. ఎవరికి ఈల్డ్ అయ్యేది ఉండదు, ఎవరు చెప్పేది ఆలోచన పరిధిలోకి తీసుకునేది లేదు. కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఒంగోలులో ప్రజలు కావచ్చు, తప్పకుండా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో పూర్తిగా న్యాయం జరిగేటట్టుగా, పూర్తిగా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఇబ్బంది లేకుండా మా పద్ధతులు మేము పనిచేస్తాం. అంత తప్పితే ఇక్కడ కన్ఫ్యూజనో లేకపోతే ఇంకోటో అటువంటిది ఏం లేదు. మూడో పాయింట్ వచ్చేసి, ఎవరైతే 5 సంవత్సరాలలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళని కానీ, ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళని కానీ ఇబ్బందులు పెట్టారో, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారో, అదేవిధంగా ఆస్తులు కబ్జాలు చేశారో, వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళందరినీ మాత్రం చట్ట ప్రకారంగా చర్యలు మాత్రం తప్పదు. దానికి 100% జరుగుతుంది. అయితే ఇప్పుడు కూటమిలోకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తున్న ఇటువంటి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీరు కలవటం కానీ, దానికి సంబంధించి బాలినేని మీద గతంలో ఆరోపణలు అనేకం ఉన్నాయి, వాటి గురించి వివరించడం కానీ ఏమైనా జరిగింది లేదు? నేను పవన్ కళ్యాణ్ గారిని మొన్న మీటింగ్ జరిగినప్పుడు జస్ట్ అడిగాను, ఏంటంటే ఇట్లా రూమర్స్ వస్తూ ఉన్నాయి, అతను ఏమైనా చేర్చుకుంటున్నారంటే 8 నెలల నుంచి అడుగుతున్నాడు, రేపేదో అపాయింట్మెంట్ ఇద్దామని చెప్పేసి అని అన్నాడు. సరే మీ ఇష్టం సార్ అని చెప్పి, అంతే. అంతకంటే అక్కడ మాకు డిస్కషన్ ఏం జరగలేదు. నేను కూడా ఒకటే తెలియపరిచేది ఏంటి అంటే, పరిస్థితులు వాళ్ళు వేరే ఎన్డీఏ గవర్నమెంట్లోనే ఒక పార్టీలో చేరినా కూడా అతను చేసిన పాపాలు కానీ లేకపోతే ఎవరినైతే ఇబ్బందులు పెట్టారో అవన్నీ కూడా ఆగవు. ఖచ్చితంగా దాని ఇంప్లిమెంట్ జరుగుతాయి. దానికి క్లీన్గా మనకి మీడియాలోనే వీడియో క్లిప్పింగ్స్తో సహా అన్నీ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవరెవరు చేశారు, ఏ విధంగా చేశారు, ఎంతమందిని కొట్టారు, ఈరోజు జైలుకి వెళ్ళారు, నానా ఇబ్బందులు పడ్డారు. 18 రోజులు రిమాండ్లో ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారో అది నాకు తెలుసు. ఈరోజు మనం వేగ్గా ఏదో ఆ పార్టీలోకి వస్తున్నారు, ఈ పార్టీలోకి వస్తున్నారు అనేది మాత్రం అనుకున్నంత మాత్రాన చట్ట ప్రకారంగా అన్నీ జరుగుతూ పోతూ ఉంటాయి. దానికి ఏం జరగాలో ఏం చేయాలనేది అది న్యాయ పద్ధతిలో జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అన్ని కేసులు పెట్టినాయి, కోర్టుల్లో జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. నేను ఎటువంటి అవినీతి చేయలేదు, నేనే సీఎం ముఖ్యమంత్రికి ఒక లెటర్ కూడా రాశాను, నేను ఏదైనా అవినీతి చేస్తుంటే నాపై చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా అతను బహిరంగంగా చెప్తున్న పరిస్థితి. మీరు అవినీతి చేశాడు కాబట్టి దానికి సంబంధించి మేము కొనసాగుతాము, దాని మీద పోరాటం అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎలా జరుగుతుంది? మర్డర్ చేసే అతను నేను మర్డర్ చేశానని చెప్పడు, రేప్ చేసినోడు నేను రేప్ చేశానని చెప్పడు. కాబట్టి నేను అవినీతి చేయలేదని చెప్పేసి అతను చెప్పుకుంటాడు తప్పితే అవినీతి ఏం చేశాడా ఏందా అనేది నిర్ధారణ అవుతుంది. 3 నెలలే అయ్యింది, దానికి కంక్లూజన్ వస్తుంది. కంక్లూజన్లో ఎవిడెన్స్ తోటి వస్తాయి. ఎవిడెన్స్ చెప్పి ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. అంతేగాని నేను చేయలేదు నేను ముఖ్యమంత్రికి పంపించానంటే ముఖ్యమంత్రి గారికి ఇతను పంపించే లెటర్లు చూసుకోవడానికి అంత టైం లేదు. ఆయన ఎవరి పాటికి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి, ఆర్థిక వ్యవస్థ నాశనం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అగోదగతం చేసి పెట్టిపోయారు. దాన్ని ఒక్కోటి తీసుకోవడానికే ఆయనకి టైం సరిపోవట్లా. కాబట్టి ఇలాంటి లెటర్లు ఇచ్చాను ఇవన్నీ అంటుంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏం జరుగుతుంది, ఎక్కడేం జరిగింది అనేది మాత్రం ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈరోజు ఒక మంచి నమ్మకం మీద ఈరోజు మమ్మల్ని మెజారిటీతో గెలిపించారు. కాబట్టి ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా, అభివృద్ధితో పాటు ఎక్కడైతే ఇబ్బందులు పడి స్థలాలు పోగొట్టుకొని ఈరోజు 200 కేసులు కోర్టులో జరుగుతున్నాయో వాళ్ళ స్థలాలకు వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఇవాళ నా మీద ఉంది. కాబట్టి నేను అతని మీద నాకు వ్యక్తిగతంగా మాకు అవసరం లేదు, వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ కొడుకు ఏం చేశాడా, ఎవరేం చేశారా అనేది దీంట్లో ఎవరెవరు బాధ్యులు ఉన్నారో
అవి తప్పకుండా జరుగుతుంది. అయితే ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ అదేవిధంగా కొంతమంది వైసీపీ నాయకులు కూటమిలోకి రావటం ముఖ్య ఉద్దేశం కూటమిని విచ్ఛిన్నం చేయటం, రానున్న పంచాయతీ ఎలక్షన్స్ కల్లా విచ్ఛిన్నం చేసి బలహీనపరచడం ఒక ప్రధాన ఎజెండా కూడా వస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఉంది. దీని మీద మీరేమంటారు? కూటమిని విచ్ఛిన్నం చేసేదానికోసమే వైసీపీ నాయకులు కూటమిలోకి వస్తున్నారు, వివిధ పార్టీల్లో చేరుతున్నారు అనేది ఒక ప్రధాన అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఏమంటే ఒకటి రకరకాలుగా ఆలోచిస్తుంటారు. ఇంతమంది వ్యవస్థలో ఉండే నలుగురిలోనే 4 రకాల ఆలోచనలు ఉంటాయి. దాన్ని ఏదో ఒకటి కూటమిని బద్దలు చేయాలనో, కూటమిని ఇంకోటి చేయాలనో, ఎన్ని చేయాలనే ఆలోచనలు ఈరోజు ఎన్ని పెట్టుకున్నా కూడా అవన్నీ జరిగేది కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక సొంత అన్నదమ్ముల మాదిరి వాళ్ళు చర్చించుకున్నా కూడా ఏది ప్రభుత్వంలో అవసరాలను బట్టి వాళ్ళు చాలా క్లీన్గా ఉన్నారు. వాళ్ళు మాత్రం బయట మాట్లాడేది, మీడియాల్లో మాట్లాడేది వాళ్ళు ఏదో విధంగా చేయాలని చెప్పేసి ఎన్ని మాట్లాడినా కూడా అలాంటివన్నీ ఎన్డీఏలో ఉండదు. ఎన్డీఏలో అందరు కూడా కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు, కలిసి డెవలప్మెంట్లో యాక్టివిటీస్లో ఉంటారు. అంటే ఈ అభివృద్ధిలో భాగంగా మీ మీద గతంలో సుమారు 30 పైగా కేసులు పెట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి పనిచేయాల్సి వస్తే, ఒకే వేదిక పంచుకోవాల్సి వస్తే, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోవాల్సి వస్తే మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుందంటారు? అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ లోపు ఆయన నిజాయితీ పరుడు, నేను అవినీతి పరుని కాదు, వాళ్ళ ముఖ్యమంత్రిగా పంపించాను అన్నాడు. ఇవన్నీ వస్తాయి కదా. వచ్చినప్పుడు దాన్ని బట్టి ఒక నిర్ణయాలు తీసుకుంటాం. మీరు ఆతృత పడగాకండి. ప్రెస్ వాళ్ళు ఆతృత పడేసి మీరు ఏదంటే అది మాట్లాడేసి ఏంటంటే చేసుకునే పరిస్థితులు వద్దు. పరిస్థితులు ఏ విధంగా జరగాలో పరిస్థితులను బట్టి ఆ విధంగా పోతాం. ఆ రోజు ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉందో మా వాళ్ళంతా ఉన్నారు. ఇవాళ కార్పొరేటర్లు, మన మేయర్ గారు వీళ్ళందరూ వచ్చారు, పార్టీలోకి వచ్చారు. ఈరోజు వాళ్ళు స్టాండ్ బై అయి ఉన్నారు. వాళ్ళకి అన్ని ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. కార్పొరేటర్లకు ఫోన్లు చేస్తున్నారు, డబ్బులు ఇస్తానంటున్నారు, మీరు రండి నేను చేరుతున్నాను అంటున్నాడు. ఎవరు కూడా కదల్లా. ఈరోజు ఆ పార్టీలో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఆగుతున్నారు. వీళ్ళందరూ కూడా ఆగారు అంటే ఒక నమ్మకం మీద ఆగారు. వాళ్ళతోటి సంప్రదింపులు, పార్టీలో ఉండే వాళ్ళందరూ ముఖ్య నాయకులు సంప్రదింపులు ఇవన్నీ చేసిన తర్వాత ఏ విధంగా చేయాలి ఏంది అనేది ఒక స్టెప్స్ ఉంటాయి. దాని ప్రకారంగా ముందుకు పోతాం. అయితే ముఖ్యంగా కూటమిలో కొంతమంది అభద్రతా భావంతో ఉన్న పరిస్థితి, ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలేమి, శ్రేణులు అయితేమి, వారికి ఒక ఒంగోలు శాసనసభ్యులుగా మీరు ఇచ్చే భరోసా? 100% తెలుగుదేశం కార్యకర్తలు అవ్వచ్చు, జనసేన వాళ్ళు కూడా మా వాళ్ళు చాలామంది కూడా మాతో పాటు ఉన్నారు. బీజేపీ వాళ్ళు తిరిగారు, డోర్ టు డోర్ నాతో పాటు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, నేను మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, నా సాయశక్తులా మేము పనిచేస్తాం. వాళ్ళకి కావాలి, వాళ్ళు ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకొని మన గెలుపు కోసం కృషి చేశారో వాళ్ళకు తప్పకుండా న్యాయం చేస్తాం. ఎవరైతే ఇబ్బందులు పడి కేసులు ఉన్నాయో కేసులు తీపించేదానికి ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకొని వాళ్ళందరినీ కూడా పనిష్మెంట్ అనేది వాళ్ళు పోలీస్ వ్యవస్థ చూసుకునే విధంగా వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు కట్టేటట్టుగా చేస్తాం. ఇది ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి చెప్తున్న పరిస్థితి. టీడీపీని నమ్ముకున్న వాళ్ళు కానీ, టీడీపీ శ్రేణులు కానీ, అదేవిధంగా కూటమి సభ్యులు కానీ ఎటువంటి అనుమానం అవసరం లేదు. మేము ఖచ్చితంగా వారు ఎన్నుండి ఉంటాము. పార్టీలోకి వచ్చే వాళ్ళ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంది. కాబట్టి త్వరలో అది ఏ విషయం అనేది మేము తేలుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికి అయితే మటుకు కూటమిలోకి ఎవరు వచ్చినా రాకపోయినా సరే పార్టీ అయితే ముందుకు పోతుంది, అభివృద్ధి వైపు మేము ముందు నడుస్తామని చెప్పేసి కూడా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.